కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన స్వామిత్వ సర్వేపై వింజమూరులోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, సర్వేయర్లు, వీఆర్ఓలు, డిజిటల్ అసిస్టెంట్లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని గురించి ఎంపీడీఓ శ్రీనివాసులరెడ్డి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో సాంకేతికతతో కూడిన మెరుగైన సర్వే నిర్వహించడం జరుగుతుందన్నారు. గ్రామాలలో శాశ్వత ఆస్తి హక్కులపై మ్యాపింగ్ చేయడం, గ్రామకంఠ భూములపై ఉండే వ్యక్తులకు హక్కులను కల్పించేందుకు రిజిస్ట్రేషన్ చేయుటకు ఈ సర్వే ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ ఈవో రామారావు, సర్పంచ్ సృజన, అధికారులు తదితరులు పాల్గొన్నారు. గ్రామకంఠ స్థలాలు కూడా గతంలో ఉన్నాయి, ఇప్పుడు కమర్షియల్ అయి కూడా అయిపోయి ఉంటాయి. ఇలాంటి సందర్భంలో కొంతమందికి చాలా పూర్ ఫ్యామిలీస్ ఉంటారు, వాళ్ళకి గ్రామకంఠంలో స్థలాలు ఉంటాయి, కానీ దాన్ని వాళ్ళు బ్యాంకులో కానీ ఎక్కడ పెట్టుకొని తను లోన్ తీసుకోవడానికి ఎటువంటి కాగితాలు కూడా ఉన్నాయి. చిన్న చిన్న గ్రామ పంచాయతీలు అయితే ఇప్పటికీ కూడా గ్రామకంఠ స్థలాల్లోనే వాళ్ళు ఇల్లు కట్టుకున్నా కానీ, లేదా వాళ్ళ పశువులు కట్టేసుకున్నా కానీ, లేదా వాళ్ళకి వాములు కానీ కల్లాలు కానీ ఏం చేసుకున్నా కూడా గ్రామకంఠాల్లోనే చేసుకుని ఉంటారు. కానీ ఆ స్థలాలకు ఎటువంటి రైట్స్ లేవు. ఈ రైట్స్ కోసం కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క స్వామిత్వ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది. ఇది అడ్వాన్స్ టెక్నాలజీ తోటి ఆ ప్రాపర్టీ మీద వాళ్ళకి రైట్స్ ఇవ్వడం అన్నది నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.